ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. బలలో మనం చేయబోయే ముందు బలవర్తమానం నిమిత్తమై వాక్యాన్ని చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ స్పీడ్గా తీసిన వారు పక్కవారికి ఆ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, పేజీ నెంబర్ చెప్పడానికి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. వాక్య సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రివారే. వారి జీవితాల్లో అపజయాలు లేదు రకరకాల పరిస్థితులను ఎదుర్కొన్న వారే. కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు సూటిగా స్పష్టంగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మరొకసారి నీ పాసన్నిధికి వస్తున్నాం. ఎంత ఘనమైన శ్రేష్టమైన దేవుడు. మా శ్రమలలో, మా ఆపదల్లో, మా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మీరు మాకు తోడై ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. ఆయన సమస్తము మేము పొందుకున్నవన్నీ మీ వలన పొందుకున్నవే తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, ఆయన రక్షణను బట్టి, ఆయన విమోచన బట్టి మమ్మల్ని స్తుతించుకుంటూ ప్రభా మరి బలవర్తమానంలో నీ కృపాస్తాన్ని తోడుగుంచమని, చదవబడిన వాక్యం ఆయన లేఖన భాగాన్ని మీరు విరిచి పంచిపెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో 4 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 4 వచనాలు ఒక అంశం గురించి చెప్తా ఉంది. ఏంటా అంశం? ఈ 4 వచనాలు ఒక అంశం. మీరు దీనికి టైటిల్ పెట్టాల్సి వస్తే ఏం టైటిల్ పెడతారు? 10 సెకండ్ల టైం ఇస్తా ఉన్నాను. దాన్ని ఒక్కసారి చదివి మీరు దీనికి టైటిల్ పెట్టాల్సి వస్తే ఏం టైటిల్ పెడతారు? చెప్పండి, పర్లేదు. నా టైటిల్ మీ టైటిల్ ఏకీభవించకపోయినా నష్టమే లేదు, పర్లేదు, ఏదైనా పర్లేదు. ఏం టైటిల్ పెడతారు? కుమ్మరి చేతిలో కుండ. వెరీ గుడ్. అందులో ఉన్న అంశాన్ని అన్న తీసుకున్నారు. ఇంకేం టైటిల్ పెడతారు? కుమ్మరి చేతిలో ఉన్న కుండ అక్కడ. ఓకే. అంతర్లీనంగా ఉన్న అంశాలు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. ఓకే, మీ ఇష్టం. టైటిల్ మీది. మీ స్టోరీకి మీరే కర్త, కర్మ, క్రియ అన్నీ మీరే. ఓకే, ఏం పెడతారు? ఏం పెడతారు? చదవలేదా? చదవండి. ఏం టైటిల్ పెడతారు? ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. స్టార్టింగ్ వర్డ్ చెప్పాడు. సరే, తన ఇష్టం, తన టైటిల్, ఎవరేమో కాదనేది లేదు. ఓకే, ఇంకా అంతర్లీనంగా దాగి ఉన్న సత్యం ఒకటి ఉంది. ఏంటిది అది? అమ్మా, మంటి వంటి నేను. ఓకే, దగ్గరకు వచ్చావు. ఇంకా అమూల్యమైన పాత్ర. అమూల్యమైన పాత్ర. ఈ 2 కోషంట్ అవుతాయి. ఏంటంటే మంటి వంటి నేను, అమూల్యమైన పాత్ర. స్టార్టింగ్ ఎండింగ్ 2 వచ్చాయి. అంటే మట్టి వచ్చేసింది, పాత్ర కూడా వచ్చింది. ఈ మట్టికి పాత్రకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఏం జరిగింది? మట్టికి కుండకి మధ్య ఏం జరిగింది? ఓకే, నా అంశంలోకి నేను వచ్చేస్తా. మార్పు జరిగింది కదండి. మట్టి ఎలా మార్చబడింది? యోగ్యకరమైన పాత్రగా. ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ఇంగ్లీష్లో. మార్పు మానవ జీవితానికి చాలా అవసరం. పిల్లవాడు తల్లి చేయి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సో ఎదిగి పెద్దవాడైన తర్వాత, లేకపోతే ఇంకా పెరిగి తన పనులు తాను చేసుకోగలిగినప్పుడు మరలా పిల్ల వానిలాగా ప్రవర్తిస్తే వాడిని ఏమంటారంటే, వీడి వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అంటారు కదా.
మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదంటారు. అంటే మానసిక వైకల్యం ఉంది అని చెప్తారు. ఎస్, మనిషికి మార్పు చాలా అవసరం. ఇక్కడ మార్పు ఏంటంటే ఏం పెట్టుకోవచ్చు అంటే ట్రాన్స్ఫర్మేషన్ లేదా మార్పు లేదా పరివర్తన. తెలుగులో చాలా పదాలు ఉంటాయి, అందమైన పదాలు. పరివర్తన, మార్పు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందంటే మట్టి యోగ్యకరమైన పాత్ర అయింది. ఈ పాత్రను తయారు చేస్తున్న కుమ్మరికి విసుగు పుట్టలేదు. అది గొప్ప విషయం. ఇక్కడ కుమ్మరి వాణి చేతిలో ఉన్న కుండ యోగ్యకరమైన పాత్రగా చేయడానికి కుమ్మరి వాణి శ్రమ ఉంది, కుమ్మరి వాణి యొక్క ఆ పరిశీలన ఉంది, శ్రమ ఉంది, ఆ ఓర్పు సహనం కూడా ఉంది. ఈ కుమ్మరి వారు ఎవరు అని చూస్తా ఉన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు నిన్ను నన్ను యోగ్యకరమైన పాత్రగా చేయడానికి ఒకటి ఆయన శ్రమిస్తున్నాడు, రెండు ఆయన విసుక్కోకుండా చాలా గొప్ప ఓర్పును ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. దేనికోసం? ప్రభువా నా విషయంలో నీకెందుకు ఇంత శ్రద్ధ? ప్రభువా నా విషయంలో నువ్వెందుకు ఇంత వెయిట్ చేస్తా ఉన్నావు? అక్కడ ఒక మాట ఉంది, పెళ్ళగించుటకైనను విరగొట్టు కింద వచనాల్లో ఉంటుంది. పెళ్ళగించుటకైనను విరగొట్టుటకైనను నాశనము చేయుటకైనను ఆయనకి అవకాశం ఉందంట. కుమ్మరివానికి చాలా మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి దాన్ని పెళ్ళగించవచ్చు, నాశనం చేయొచ్చు, లేదు కుండలాగా చేసి ఎత్తి నేలకేసి కూడా కొట్టచ్చు. ఏవైనా చేయగలిగిన దేవుడు నీ నా బ్రతుకులను కూడా ఏదైనా చేయగలిగిన దేవుడు. కానీ ఏదైనా చేయగలిగిన దేవుడు అంటే పెళ్ళగించడానికి, నాశనము చేయడానికి, బ్రద్దలు చేయడానికి అన్ని పర్మిషన్స్ ఆయన అడిగేవాడు ఎవడూ లేడు. ఆయన ఎవడు అడగడు. ఆయన మనల్ని పుట్టుకలోనే అలా రాల్చేసి ఉంటే ఎవరు ఆయన్ని అడగరు ఎందుకు ఇలా జరిగిందని. లేకపోతే నడి వయసు వృద్ధాప్యం ఎప్పుడైనా మనల్ని ఈ భూమి మీద నుండి తీసివేయవచ్చు. ఆయనకు సర్వాధికారంలోనే కుమ్మరివాని చేతిలో ఉన్న కుండ కుమ్మరివానిని ప్రశ్నించవచ్చునా? ఛాన్స్ లేదు. అంటే నా మీద సర్వ హక్కులు దేవునివి. కాపీరైట్ చట్టం అని ఒకటి ఉంటుంది. నీ లోగో కానీ, నీ పేరు కానీ, లేకపోతే నీ బ్రాండ్ కానీ ఎవడైనా వాడు దాన్ని పెట్టుకుంటే ఇమ్మీడియట్గా ఆ కాపీరైట్ అని చూపిస్తుంది. అంటే ఆల్రెడీ ఇది వేరే వాని కింద ఉంది, వాడు దీన్ని కాపీరైట్ చేసుకున్నాడని చెప్తా ఉంటుంది. అంటే మరి నా మీద కాపీరైట్స్ ఎవరివి? చాలా స్పెసిఫిక్గా వాక్యం ఏమన్నా ఉందంటే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఓకే, చాలా ప్రాముఖ్యమైన మాట. మనము మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారము. అంటే ఈ విలువ పెట్టి కొనుక్కున్న కుమ్మరి చేతిలో సర్వ హక్కులు ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు. అయితే ఈ కుమ్మరి ఒకటి కోరుకుంటున్నాడు, ఏంటంటే మార్పును కోరుకుంటున్నాడు. అంటే ట్రాన్స్ఫర్మేషన్. అంటే మానవ జీవితంలో మార్పు చాలా ప్రాముఖ్యమైనది. ఆంథ్రోపాలజీ అంటే తెలుగులో ఏమంటారు? మానవ శాస్త్రమా? ఓకే, మానవ శాస్త్రం ప్రకారం భూమి మీద ఆ మానవుడిని ఏర్పడిన విధానం చూస్తూ ఉంటే ప్రాముఖ్యమైన, అంటే మనిషి రకరకాల జ్ఞానులు చాలా రకాలుగా చెప్పారు. డార్విన్ సిద్ధాంతం మనకు తెలుసు. డార్విన్ అని ఆయన ఏమంటాడంటే ఒక అందమైన చింపాంజీ తన పనులు మానుకుంటూ అలా కాలక్రమేణా ఎలా అయిపోయిందంటే నడుము స్ట్రైట్ అయిపోయి, ముఖం పైకి పెట్టి, లేకపోతే చేతులు ఇదైపోయి, రోమాలన్నీ పోయి, చివరికి కోతి మనిషి అయింది అని చెప్తా ఉన్నాడు. కొంతమంది ఏంటంటే ఏదో విస్ఫోటనం జరిగింది, ఆ విస్ఫోటనం నుండి జీవకణం ఉద్భవించింది, ఈ జీవకణం అంచెలంచెలుగా మార్పు పొంది సకల జీవరాశులు తయారైనాయని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అసలు మానవుడు పుట్టడానికి కారణం సముద్రంలో ఉండే జీవరాశి అది భూమి మీద బ్రతకడం నేర్చుకొని రూపాంతరము చెంది, అంటే ఒకప్పుడు సముద్ర కణమైనటువంటి మానవుడు భూమి మీదకి వచ్చి అన్నీ నేర్చుకొని మానవుడిగా మారాడు కదా. లోకంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ బైబిల్ ప్రకారం చూస్తే ఏ సిద్ధాంతముతో సంబంధం లేని సంపూర్ణ పరిపూర్ణ జ్ఞానం కలిగిన ఎలాంటి శరీర రీత్యా మార్పు లేని మానవుడు ఆదాము కనిపిస్తాడు. భూమి మీద తొలి మానవుడిని అజ్ఞానిగా చేయలే దేవుడు.
భూమి మీద తొలి మానవుడిని దేవుడు కోతిలాగో లేకపోతే చేపలాగో లేకపోతే ఇంకొక ఆకృతి చేయలా, రూపాంతరము చెంది తర్వాత ఇంకొక జీవి అయిందని చెప్పడానికి వీల్లేదు. మానవుణ్ణి సంపూర్ణ జ్ఞానముతో, సంపూర్ణ వివేచనతో, సంపూర్ణ భౌతిక సంబంధమైన పరిస్థితుల్లో దేవుడు మానవుని తయారు చేశాడు. అంటే ఈ లోకపు సిద్ధాంతాలు బైబిల్ని విభేదించవచ్చును కానీ విశ్వాస పరిమాణంలో మనం చూసినప్పుడు మానవుడు మార్పు చెందని అంటే శరీరరీత్యా ఒకే రకమైన స్థితిని కలిగి ఉన్న మానవుడు. అంటే మానవుని జ్ఞానంలో మార్పు రావచ్చు, మానవుని యొక్క వాతావరణంలో మార్పు రావచ్చు, మానవుని యొక్క అలవాట్లలో మార్పు రావచ్చు, కానీ మానవుడే. ఎందుకనంటే మానవుని తయారు చేసింది దేవుడు. ఆంథ్రోపాలజీలో ఏముంటుందంటే అసలు మానవ జాతులు ఏంటి అని విశ్లేషణ చేస్తూ ఉన్నప్పుడు చాలా రకాల మానవ జాతులు ఉండే అని ఆంథ్రోపాలజీలో రాయబడి ఉంది. అందులో ముఖ్యమైనవి ఆస్ట్రలాయిడ్ జాతి, రెండవది మెడిటేరియన్ జాతి, మూడవది మంగోలియన్ జాతి. ఆస్ట్రలాయిడ్ జాతి అన్నప్పుడు వీళ్ళు ఆఫ్రికా ఖండములో తిరిగి లేకపోతే అక్కడి నుంచి సంచారం చేసినటువంటి జాతిగా వాళ్ళు చెప్పబడతా ఉన్నారు. ఈ ఆస్ట్రలాయిడ్ జాతి కలిగిన మానవులు ఎలా ఉంటారంటే ముక్కు దళసరిగా ఉంటుంది, ముక్కు దళసరిగా ఇంతలా ఉంటుంది, పెదాలు దెబ్బ పెదాలలాగా ఇంత వాచినట్లుగా ఉంటాయి, వీరు నల్లగా ఉంటారు. వీళ్ళని పక్కన పెడదాం ఆస్ట్రలాయిడ్ జాతిని. రెండవ జాతి గురించి ఏం చెప్పారంటే మెడిటేరియన్ జాతి, అంటే మధ్యధరా సముద్ర ప్రాంతంలో సంచరించిన మానవుడు. ఈయన ఎలా ఉంటాడంటే 7 అడుగుల హైట్ ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, కోటేరు వంటి ముక్కు ఉంటుంది, ఆజానుబాహుడు, చాలా పొడవైన చేతులు కలిగిన వాడు. సో వీళ్ళు మెడిటేరియన్ జాతి అని చెప్పబడింది. మూడవ జాతి గురించి కూడా చెప్పబడింది ఆంథ్రోపాలజీలో. ఏమనుందంటే మంగోలియన్ జాతి అంటే మనకు చైనా లేకపోతే మంగోలియా ఈ ప్రాంతాల్లో చట్టుముక్కేసుకొని 5 అడుగులకు మించి లేకుండా కురస వస్తువులు లేదా కురచగా కనిపించే మానవులు కనిపిస్తారు. చింకిరి కళ్ళు, చట్టి ముక్కు, లేకపోతే చిన్న మనుషులు కనిపిస్తారు. వీరట మంగోలియన్ జాతి అని చెప్పబడుతూ ఉంది. ఈవెన్ భారతదేశం కూడా ఒక జాతి, ఒక వర్ణం, ఒక వర్గం వారిది కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మానవ జాతి లేదు భారతదేశంలో నివసించే వాళ్ళు కూడా ఒక వర్ణం, ఒక వర్గం, ఒక జాతికి సంబంధించింది కాదు. ఈ మధ్య కొన్ని రాజకీయ పార్టీలు హిందుస్థాన్ లేకపోతే ఇలా స్లోగన్స్ ఇచ్చుకుంటూ హిందుస్థాన్ అనే స్లోగన్ ఇస్తూ ఉంది. హిందూ అంటే భారతదేశం హిందువులది, రెండు హిందీ అంటే భారతీయులందరూ హిందీ మాట్లాడి తీరాలి. వీరు జీవించే ఈ ప్రాంతం హిందుస్థాన్ అని పేరు పెట్టేశారు. కానీ ఇది అబద్ధం. భారతదేశం ఆర్యులది కాదు, అసలు ఆర్యులు ఇక్కడ వారు కాదు. భూమిని తవ్వి సింధు నాగరికతలో ఉన్న అవశేషాలను బయటకు తీస్తా ఉన్నప్పుడు ఆర్యులకు సంబంధించిన పుర్రెలు కానీ ఎముకలు కానీ ఏవి ఇక్కడ కనపడలే. అంటే అసలు వాళ్ళు ఇక్కడ వారు కాదు. వారు ఎక్కడ వారు అంటే మధ్యధరా సముద్రం నుండి 2 సార్లు అంటే 1400 క్రీస్తు పూర్వం 1400 శతాబ్దంలో ఒకసారి 1600 శతాబ్దంలో 2 సార్లుగా ఆర్యులు భారతదేశానికి వారు సంచార జాతులు కనుక పశువులను మేపుకుంటూ నేపాల్ మీదుగా ఇండియాలోనికి ప్రవేశించారు. సో వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్యులు అంటే ఈ ఆర్యులు ఇక్కడికి రాకముందే ఇక్కడ ఆస్ట్రలాయిడ్ లేదా ద్రవిడియన్ కొంత కాన్సెప్ట్ అనేది లేదు. ప్రజలు అనేవాళ్ళు తెగలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. భారతదేశం ఆర్యులది అంటే అది ఎవడైనా చెబితే అది అబద్ధం. ఎందుకంటే ఇది ఒక జాతి, ఒక వర్ణం, ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు. ఈశాన్య భారతదేశాన్ని చూస్తే అందరూ పొట్టోళ్ళు. మీరు నేపాల్ ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటే ఆ రగ్గులు అవి అమ్ముకునే వాళ్ళు ముక్కులు కళ్ళు వెరైటీగా ఉంటాయి. మీరు కొంచెం ఇటు పాకిస్తాన్ గుజరాత్ వైపు చూస్తే మంచి ఎర్రగా దృఢంగా అందంగా కనపడే పర్షియన్ లేకపోతే మిక్స్డ్ కనిపిస్తూ ఉంటారు. మన వైపు చూద్దాం, దక్షిణ భారతదేశంలో చూస్తే ద్రవిడియన్స్ కనిపిస్తారు. ఈ ద్రవిడియన్స్ ఆస్ట్రలాయిడ్ మెడిటేరియన్ 2 జాతుల. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే మార్పు అనేది మానవ జీవితంలో ఉంది. ఈ భారతదేశంలో కూడా మార్పు ఉంది, దీని చరిత్రలో మార్పు ఉంది. అంటే దేవుడు సృష్టించిన సృష్టిలో మార్పు ఉంది. అయితే ఈ మార్పు మానవుని యొక్క సంపూర్ణ ఆకృతిని మార్చేదిగా లేదు, కానీ మానవుని సంపూర్ణ జ్ఞానాన్ని మార్చేదిగా మాత్రం ఉంది.
మానవుని ఆకారాన్ని చిందరవందరగా చేసేది లేదు అంటాడు. ఒకప్పుడు మనకు తోక ఉండేది అని చెప్తారు. ఆ తోక కాలక్రమేణా ముడుచుకుపోయి వెనక చిన్న బోన్గా ఉండిపోయిందని చెప్తారు. కానీ ఈ మార్పు అంటే శరీరంలో వచ్చిన ఈ మార్పు సైంటిఫిక్గా చెప్తా ఉన్నప్పుడు బైబిల్ దాన్ని విభేదిస్తుంది. అయితే బైబిల్ చెప్పే మార్పు ఏంటి? మరి బైబిల్ చెప్పే మార్పు ఏంటి అని చూస్తా ఉన్నప్పుడు మానవ జ్ఞానములో, మానవ అలవాట్లలో, మానవ పాప సంబంధమైన విషయాలలో, లేదు కోరికల విషయంలో, భావోద్రేకాల విషయంలో వచ్చిన మార్పు గురించి చెప్తా ఉంది. ఓకే, ఇప్పుడు మనం బైబిల్లోనికి వద్దాం. సో మార్పు అనేది మానవ జీవితానికి సహజం ఉంటుంది, మారాలి కూడా మార్పు. అయితే ఒకవేళ ఈ మార్పు మంచి మార్పు అయితే దేవునికి వందనాలు. ఈ మార్పు మంచి మార్పు అయితే దేవునికి వందనాలు. పిల్లోడు జ్ఞానంతో ఎదగాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి, వాడు బయటికి వెళ్ళాలి, సమాజాన్ని చూడాలి, సమాజంలో మంచి ఏదో చెడేదో చూడాలి. ఓకే, ఒకవేళ సమాజంలోనికి వెళ్ళి బయటికి వెళ్ళి మంచికి బదులుగా చెడు నేర్చుకుంటే, పిల్లవాడిలో మార్పు అవసరమే, కానీ అది ప్రయోజనకరమైన మార్పు కాకపోతే, పిల్లవాడు సమాజం చూడాలి, సమాజం అంతా కూడా ఎలా ఉందో ఏంటో పరిస్థితులన్నీ అవగాహన చేసుకోవాలి. కానీ ఆ వచ్చే మార్పు మేలైనదా కీడైనదా? దేవుడు కూడా అడుగుతున్నాడు, నీలో వస్తున్న మార్పు మేలుకా కీడుకా? నువ్వు మారుతూ ఉన్నావు, నీ ఆలోచనలు మారుతూ ఉన్నాయి, నీ అలవాట్లు మారుతూ ఉన్నాయి, మేలుకా కీడుకా? సో మేలు కొరకే మార్పును దేవుడు కోరుకుంటాడు. ఒక మాట చూద్దాం. ఇది మట్టి. ఈ మట్టిని ఆ కుమ్మరి బాగా పిసికాడు, పనికి మాలిన రాళ్ళని ఏరి పారవేశాడు, దీన్ని సార మీదకు తీసుకొచ్చాడు, దానికి ఒక షేప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏ రాయి అడ్డం పడిందో లేకపోతే ఏ మట్టిలో జిగురు తగ్గిందో ఇది సార మీద ఉన్నప్పుడే ముక్కలుగా మారిపోతా ఉంది. మళ్ళీ కుమ్మరి అనుకున్నాడు, ఓ మట్టి నేను వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ సార మీద పెట్టాడు, ఒక అందమైన పాత్రగా చేయడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. ఎస్, దేవుడు చేసే పని ఏంటో తెలుసా? నన్ను అందమైన పాత్రలుగా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అందమైన పాత్రలు అంటే మగవాడి వై ఉండి ఆడవారి ఫెయిర్నెస్ క్రీమా అని యాడ్లు వస్తూ ఉంటాయి కదండి టీవీల్లో కదా. మగవాడికి ఒక ఫెయిర్నెస్ క్రీమ్ అట, ఆడవాళ్ళకు ఒక ఫెయిర్నెస్ క్రీమ్ అట కదా. ఈ క్రీములు మన బహుశా శరీర అందాన్ని మందంగా చేస్తాయేమో, కానీ దేవుడు చెప్పే సౌందర్యం వేరు, దేవుడు చూసే సౌందర్యం వేరు, దేవుడు చెప్పే సౌందర్యం వేరు, దేవుడు కోరుకునే సౌందర్యం వేరు. దేవుడు కోరుకునే సౌందర్యం వేరు, దేవుడు చెప్పే సౌందర్యం వేరు, దేవుడు చూసే సౌందర్యం వేరు. అంటే ఆత్మీయ సౌందర్యాన్ని చూసే ఆత్మ సంబంధమైన మార్పును కోరుకుంటాడు దేవుడు. ఎస్, మార్పు బైబిల్లో ఉపమానాల్లో కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ఒక మార్పు అక్కడ కనిపిస్తూ ఉంది. మా యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం ఏమని రాయబడింది? యోహాను సువార్త 12వ అధ్యాయము, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అలాగే ఉండిపోతుంది, చచ్చిన ఎడల ఏమవుతుందండి? అది విస్తారంగా ఫలిస్తుంది. చావడం అంటే మార్పు ఎక్కడొస్తుంది అని అంటే, మార్పు ఎక్కడొస్తుందంటే అప్పటిదాకా ఉన్న విషయాల్లో, అప్పటిదాకా జీవించిన విధానములో చావు అంటే వాటిని చావుని గురించి డిక్షనరీలో ఏమన్నారు అంటే సెపరేషన్ అని ఉంది. అంటే ఎడబాటు. అంటే నువ్వు పెరిగినా లేదు నీకున్న ఆ పరిస్థితుల నుండి నువ్వు ఎడబాటు అంటే ఆ మార్పు సెపరేషన్ రాకపోతే నువ్వు తిరిగి ఫలించే అవకాశమే లేదు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితి నుండి తీయబడ్డావో ఇంకా ఆ పరిస్థితిలోనే కొనసాగితే నీవు బహుశా నీలో దేవుడు కోరుకున్న మార్పు రాదేమో. మార్పు నువ్వు ఇష్టపడాలి, దేవుడు కోరుకున్న మార్పు నీకు ఇష్టంగా ఉండాలి. ఓకే, అంటే దేవుడు మనల్ని మారుస్తాడు. అందుకే లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఎస్, చాలా ప్రాముఖ్యమైన మాట. మార్పు దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు అంటే నువ్వు మారావు అన్నప్పుడు, నేను మారాను అన్నప్పుడు నీ జీవితంలో క్రొత్తదనం,
నీ జీవితంలో దేవుడు కనపడాలి, నీ మాటలు దైవికంగా ఉండాలి, నీ యొక్క సాంగత్యం లేకపోతే నీ ప్రతి నడవడిక దేవునితో ముడివేసుకొని ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మారు మనసుకు తగిన ఫలాలు అంటే మారు మనసు అనేది మారిన మనసును తెలియజేస్తూ ఉంది. మనసు మారినప్పుడు మనసే మారింది కాబట్టి ఆలోచనలు మారాలి, మనసే మారింది కాబట్టి క్రియా విధానం మారాలి, మనసే మారింది కాబట్టి బ్రతుకంతా మారాలి. ఎలా మారాలి? దేవుని యొక్క స్వారూప్యంలో మారాలి. ఈ కుండల గురించి చెప్తా, కుండల్లో 4 రకాల కుండల గురించి చెప్పుకొని మనం బల్లలోకి వెళ్ళిపోదాం. ఈ కుండను తయారు చేస్తా ఉన్నప్పుడు కుమ్మరి చాలా ఓపికగా చేస్తూ ఉన్నాడు, కానీ కుండల్లో 4 రకాల కుండల్ని మనం చూడొచ్చు. అందులో మీరు నోట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకటి పచ్చి కుండ గురించి మాట్లాడుకుందాం, రెండవది ఓటి కుండ గురించి మాట్లాడుకుందాం, మూడవది చిల్లు కుండ గురించి మాట్లాడుకుందాం, చివరిగా మంచి కుండ గురించి మాట్లాడుకుందాం. ఎన్ని కుండలు వచ్చినాయి ఇప్పుడు? 4 కుండలు. ఏంటి ఆ కుండలు? ఒకటి పచ్చి కుండ, రెండవది ఓటి కుండ, మూడవది చిల్లు కుండ, నాలుగవది మంచి కుండ. బైబిల్లో కుండలకు ఎందుకో చాలా ఎక్కువ పాత్ర ఉంది. కుండలు పగలగొట్టి చాలామంది శత్రువులను భయపెట్టారు. గిద్యోను యుద్ధంలో కూడా మనం చూస్తూ ఉంటాం, కుండలు చాలా తీవ్రతగా ప్రభావవంతంగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు మానవుని పోల్చడం కూడా కుండతోనే పోల్చాడు. ఓకే, ఈ మధ్యాహ్న కాల సమయంలో 4 కుండలు చూద్దాం. ఒకటి పచ్చి కుండ, 2 ఓటి కుండ, 3 చిల్లు కుండ, 4 మంచి కుండ. ఓకే, మొట్టమొదటిగా పచ్చి కుండను చూద్దాం. అంటే కుమ్మరి ప్రాసెస్ మనకు తెలుసు, చూసి కూడా ఉండుంటారు. మట్టిని సిగ్రిగేట్ చేస్తాడు, దాన్ని బాగా ఆ జిగురు తీసుకొస్తాడు, సారె మీద పెడతాడు, కుండను తయారు చేస్తాడు. ఈ తయారు చేసిన ఈ మట్టిలో ఉన్న ఈ కుండలో ఉన్న తేమ పోవడం కోసం ఎండలో పెడతాడు. ఎండలో పెట్టినప్పుడు దానిలో ఉన్న తేమంతా పోయినప్పుడు ఆ కుండ కొంత బిగుతుగా అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది పచ్చి కుండే. ఎండలో పెట్టినంత మాత్రాన ఇది సంపూర్ణ వాడకంలోనికి వచ్చిన కుండ కాదు. ఈ పచ్చి కుండని బయట పెడతాడు. అంటే ఈ పచ్చి కుండని కొంత ఆరబెట్టిన తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోయి ఆయా ఊక లేకపోతే రకరకాల పొట్టుతో దాన్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తాడు. కాల్చిన తర్వాత కూడా కుండంతా అయిపోయినట్టు కాదు, కాల్చిన తర్వాత కూడా ఆ కుండని చెక్ చేస్తాడు. ఎలా చెక్ చేస్తాడంటే దాని సౌండ్ వినడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ కుండను కొడతా ఉంటాడు. ఈ కొడతా ఉన్నప్పుడు కొన్ని చోట్ల చాలా మంచి సౌండ్, అంటే మందం ఉన్న చోట బ్రేక్ అవ్వడానికి అవకాశం లేని, కొన్ని చోట ఓటికుండ అంటే అక్కడ మందం తక్కువగా ఉండడం వల్ల అది బ్రేక్ అవ్వడానికి దానిలో ఒత్తిడి ప్రెషర్ పడినప్పుడు ఆ కుండ విచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఓటి కుండలేవో తీసి పక్కన పడేస్తాడు. అంటే పచ్చి కుండగా ఉన్నప్పుడు అది సంపూర్ణ రూపాంతరం కాదు, కాల్చబడినప్పుడు అది సంపూర్ణ రూపాంతరం కాదు. అని చెక్ చేసినప్పుడు దాని ఒరిజినాలిటీ ఒకవేళ డొల్లగా ఉంటే అప్పుడైనా కుమ్మరి దాన్ని తీసి పక్కన పడేయచ్చు. అంతా చెక్ చేసి బాగుంది అనుకున్నప్పుడు ఆ కుండని డిస్ప్లే చేస్తాడు. అంటే ఓపెన్లో పెట్టి దాన్ని క్లియర్ చేయడానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నా జీవితాలు ఈ 4 స్టేజ్ల్లో ఎక్కడున్నాయి? అది ప్రశ్న. దేవుని బలలో చేయివేయబోయే ముందు, దేవుని రక్తమాంసాల్లో చేయివేయబోయే ముందు మనం పచ్చి కుండలమా, మనము ఓటి కుండలమా, లేకపోతే మనము చిల్లు కుండలమా, లేకపోతే మంచి కుండలమా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పచ్చి కుండ అన్నప్పుడు ఒక క్యారెక్టర్ని తీసుకొని స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనంలో ఒక పచ్చి కుండ కనిపిస్తూ ఉంది. అంటే అపాత్ర, అంటే పాత్ర కాని పాత్ర కనిపిస్తూ ఉంది. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడింది? ఆ వెండి నాణెములను దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. చాలా ప్రాముఖ్యమైన మాట. యేసుక్రీస్తు వారు సంచరిస్తున్న దినాలు, ఈ సంచరిస్తున్న దినాల్లో యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యుల్లో ఈ 12 మందిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాడు ఇస్కరియోతు యూదా గ్రేట్ స్కాలర్. మీకు తెలుసో లేదో, యూదా గ్రేట్ స్కాలర్. యూదా అప్పటికే సామ్రాజ్యవాదం గురించి పోరాటం చేసినటువంటి వాడు. అంటే యూదుల హక్కుల కోసం ఫైట్ చేసిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనుకోండి. యూదుల హక్కుల కోసం అప్పటికి ఉన్న రోమన్ దీని నుంచి, ఎంపైర్ నుండి యూదుల ప్రత్యేక హక్కుల కోసం ఫైట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఒక స్కాలర్, ఒక నాయకుడు,
ఆశ్చర్యం ఏంటంటే సామ్రాజ్యవాదమును కలిగి ఒక విప్లవకారుడు అనేది కూడా మనం ఇస్కరియోతు యూదా గురించి చెప్పచ్చు. యూదా అభిప్రాయం ఏంటంటే యూదులు బానిసలు కాదు, లేకపోతే యూదులు ప్రత్యేకించబడిన వారు, యూదులకు ప్రత్యేకమైన రాజ్యం ఉండాలి అని ఎదురు చూస్తున్నటువంటి వాడు ఇస్కరియోతు యూదా. ఓకే, బాగుంది. ఎలా దాన్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు కనిపించారు. యేసుక్రీస్తు వారి చుట్టూ జనులు పోగవడం చూశాడు, యేసుక్రీస్తు వారి మాటలను చూశాడు, యేసుక్రీస్తు వారు కమ్యూనికేట్ చేస్తున్న విధానం చూశాడు, ఇంకొంచెం అడ్వాన్స్గా యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుతాలు కూడా చూశాడు. అప్పుడు ఇస్కరియోతు యూదా ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఏంటి ఆ కంక్లూజన్ అంటే, బాబుని కొంచెం తీసుకెళ్ళండి. ఎవరు బాబు కొంచెం పక్కది, ఎందుకంటే జనాభా అంతా అటే చూస్తూ ఉన్నారు, కొంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. కిందకి తీసుకెళ్ళి ఆడేయటానికి ప్రయత్నం చేయండి. పిల్లలు అలాగే ఉంటారు, ఆడుతూ ఉంటారు, వాళ్ళని మనం ఏమనలేం. కొంచెం ఏదైనా అవకాశం ఉంటే పక్క తీసుకెళ్ళండి, డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే. సో ఇస్కరియోతు యూదా చెప్పాను, విప్లవకారుడు, మంచి తత్వవేత్త, అప్పటికే యూదుల హక్కుల కోసం పోరాడినటువంటి వాడు. ఇస్కరియోతు యూదా ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే యూదులు, వాళ్ళ హక్కులు, వారి పరిరక్షణ, వాళ్ళకు ఒక రాజ్యం, వాళ్ళని వాళ్ళు పాలించుకోవడం, ఇలాంటి అందులో ఇంకొంచెం స్వార్థం కూడా ఉంది. ఏంటో తెలుసా, ఆ యూదుల రాజ్యానికి ఆయన లీడర్ అవ్వాలని కోరుకోవడం, లేకపోతే ఆధిపత్యం, లేకపోతే ఆ నాయకత్వాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ ఉన్నాయి. బాగానే ఉంది. దీనికి సోర్స్ కావాలి. యేసుక్రీస్తు వారిని చూశాడు, ఆయన చుట్టూ జనులు ఉన్నారు, ఆయన మాటలు అందరూ వింటున్నారు, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, చాలా విచిత్రంగా ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ యేసుక్రీస్తు వారు పెట్టిన రొట్టెలు తిన్నాడు, యేసుక్రీస్తు వారు ఇచ్చిన ద్రాక్షారసం తాగాడు, యేసుక్రీస్తు వారితో చాలా లాంగ్ టైం, చాలా సుదీర్ఘకాలం ట్రావెల్ చేశాడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారితో చాలా రోజులు ట్రావెల్ చేశాడు. యేసుక్రీస్తు వారు గురించిన సంపూర్ణ సమాచారం తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు వారు వస్తున్న ఫెసిలిటీస్, లేకపోతే ప్రజలు ఆయన మీద మనసు పెట్టుకుంటున్న విధానాన్ని గమనించాడు. కానీ ఆశ్చర్యం, ఇన్ని చూసిన ఇస్కరియోతు యూదాకి ఒక్కటి అర్థం కాల. ఏం అర్థం కాలేదు తెలుసా, ఆయన దేవుని కుమారుడు అన్న విషయం అర్థం కాలే, ఆయన లోక రక్షకుడు అని అర్థం కాల, ఆయన మానవులను వారి పాపము నుండి విడిపించ సమర్థుడైన దేవుని కుమారుడు అన్న విషయం. పక్కనే ఉన్నాడు, తిన్నాడు, తాగాడు, బహుశా ఆయనతో కూడా పడుకొని ఉండవచ్చును. గొప్ప సహవాసం ఉన్న ఇస్కరియోతు యూదా హృదయములో వెలిగింపు లేదు. చాలామంది జీవితాల్లో వెలిగింపు ఉండదు. వీరు క్రిస్టియన్ కమ్యూనిటీలో కొనసాగుతూ ఉంటారు, సంఘాలలో ఉంటారు, క్రైస్తవ సమాజంలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు క్రైస్తవులమనే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, నేను కూడా చర్చికి వెళ్తున్నాను, నేను కూడా రిచువల్స్ అంటే చర్చిలో ఉండే రకరకాల పనులలో ఇన్వాల్వ్ అయిపోతున్నాను, సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రిస్టియన్ అని భావిస్తారు. కానీ ఆశ్చర్యం, వీరి జీవితాల్లో వెలిగింపు ఉండదు. అంటే వారు ఏం తినాలి, ఏం తాగాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరు ఆ యొక్క నిత్య జీవపు ఉనికి పట్టు, ఎవరు తనను నిత్యరాజ్యం చేర్చువారు, నాలో ఉన్న పాపం ఎంత, ఆ పాపాన్ని తీసివేయడానికి వచ్చిన రక్షకుని పాత్ర ఎంత, ఆయన నా కోసం ఏం చేశాడు, ఆయన ఔన్నత్యం ఏమిటి, ఆయన చేసిన బలియాగం వెనక దాగి ఉన్న మర్మం ఏంటో అర్థం కాదు. మళ్ళీ వీళ్ళు సంఘాలను అన్ని పనులు చేస్తారు, అన్నిట్లో ఉంటారు. అంటే వారి హృదయాల్లో రక్షణ కార్యం మాత్రం జరగదు. వీళ్ళు ఒక దేవుని పని చేయటాన్ని ఎలా తీసుకుంటారంటే, ఒక సోషల్ దాన్ని ఏమంటారంటే అప్రైజల్గా తీసుకుంటారు. అంటే సోషల్ అప్రైజల్ అంటే సమాజంలో ఒక ఉన్నతంగా పరిచయం చేస్తున్నప్పుడు మనం కూడా కనిపిస్తాం అనే ధోరణితో, దృక్పథంతో వెళ్తారు. కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ సాల్వేషన్ ఇన్ క్రైస్ట్. దేవునిలో సంపూర్ణ అనుభవంలో, దేవుని యొక్క పరిస్థితుల్లో ఎదిగిన అనుభవంలో, దేవుని కృపను అనుభవిస్తున్న అనుభవంలో, లేదు దేవుని రక్షణ కార్యం జరిగిన అనుభవంలో వీరు ట్రావెల్ చేయరు. చర్చిలో ఉన్నప్పుడు విశ్వాసలాగా కనపడతారు, బయటకు పోతే అన్యుల కన్నా దారుణంగా ఉంటారు. అప్పట్లో ఒక సహోదరి ఉండేది, ఆవిడ బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తూ ఉండేది.
చాలా మంచి విశ్వాసి కూడా, సంఘాల్లో ప్రాముఖ్యమైన బాధ్యతల్లో కూడా ఉండేది. కానీ ఆశ్చర్యం, వాళ్ళ ఆఫీసులో ముగ్గులు పోటీలు పెట్టారంట, ఈవిడికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అర్థమైందా నేనేం చెప్పాను? సంక్రాంతి ముగ్గుల పోటీలు పెడితే, సంక్రాంతి ముగ్గుల పోటీలో ఈవిడేసిన రథం, బ్రహ్మరథం అంటారు, అది రథం ముగ్గేస్తే ఈవిడికి ఫస్ట్ ప్రైజ్ వస్తే, ఈ ఫస్ట్ ప్రైజ్ని ఇలా పట్టుకొని ఫోటో దిగి పెడతాది. మళ్ళీ ఆవిడ ఏం చేస్తుందంటే క్రిస్టియన్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంది. చాలా ఆశ్చర్యం. ఇంకొక సేవకుడిని కూడా చూశాను, ఆయన మంచి సేవకుడు, చాలా మంచి దైవజనుడు. ఒక రకంగా మేము మాకు ముందు కాలంలో కూడా ఆయా సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, అంటే మన సంఘానికి చెందిన వాళ్ళు కాదులే, మీరు ఎవరా అని ఆలోచించబాకండి. ఆయన దీపావళి వచ్చింది, దీపావళి రోజున చక్కగా ఆయన పెద్ద పాస్టర్ గారు, ఆయన ఏమంటారు, బిషప్ హోదాలో ఉన్నటువంటి ఆయన పిల్లలతో కూర్చొని చక్కగా బాణాసంచా కాలుస్తూ ఉన్నాడు. మేము అడిగాం, అన్నా ఏంటి నువ్వు చేస్తున్న పని ఏది, నువ్వు పెద్ద ప్రీచర్వి, పాస్టర్వి, పిల్లల్ని ముందేసుకొని అంటే, ఏం లేదు బ్రదరు, మన గ్రౌండ్ లీజ్కి ఇచ్చాను కదా, వాళ్ళు పోతా బాణాసంచా ఇచ్చారు, ఈ వేస్ట్ చేయటం ఎందుకని పిల్లలతో కూర్చొని గాలుస్తున్నాడంట బాణాసంచా. ఏం చెప్తావు కదా? కొంతమంది క్రైస్తవ జీవితంలో కొనసాగుతూ ఉన్నాం అనుకుంటారు, కానీ సంపూర్ణ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగిన జీవితాలుగా ఉండవు. అంటే దెర్ ఇస్ ఎ గ్రేట్ బ్యారియర్ బిట్వీన్ గాడ్ అండ్, అంటే మనిషికి దేవునికి మధ్య చాలా అడ్డుగోడలు ఉంటాయి. వీళ్ళు తీసేసుకోవడానికి కూడా ఇష్టపడరు. వీరు ఉద్యోగాలు చేసే చోట అలా ఉండాలి బ్రదర్, తప్పదు బ్రదర్ అని ఒక స్టాంపుతో ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. చాలాసార్లు మనం ఈ లోకం నుండి వేరు చేయబడిన వారము అని వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉంది. ఒకవేళ ఈ లోకంలో ఉన్న ఆనందం నీలో లేకపోవచ్చు, ఈ లోకం వెళుతున్నట్టుగా నువ్వు వెళ్ళకపోవచ్చు, ఈ లోకం ట్రావెల్ చేస్తున్నట్టు ఉండకపోవచ్చు, ఈ లోకం నిన్ను నిందించవచ్చు, నీ ఆఫీసులో నిన్ను ఒక అంటరానిలాగా కూడా మేబీ ట్రీట్ చేయొచ్చు. కానీ యు ఆర్ ప్రెషియస్ ఇన్ గాడ్, నువ్వు దేవునిలో ప్రతిష్ఠితుడవు. యు ఆర్ వెరీ మచ్ వాల్యుబుల్. దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తివి. ఎంత విలువైన వ్యక్తివో తెలుసా? చాలా ఘనంగా ఎంచుతాడు నిన్ను. నీ నడక చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడు, నీ పాట చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడు, నీ ప్రార్థన చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడు, నీ భక్తిని చూసి ఆయన కడుపు నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే నీ వలన నీలో సంతోషాన్ని వెతుకుతాడు దేవుడు. దేవునిలో సంతోషాన్ని ఎప్పుడైనా వెతికామా మనం? అంటే చాలాసార్లు దేవునిలో ఉన్నాం, కానీ మనలో ఉన్న పచ్చితనం, అంటే ఆ కాల్చబడిన అనుభవం మనలో ఉండదు. కాల్చబడిన అనుభవం నీలో ఉందా? కాల్చబడిన అనుభవంలోనికి వచ్చావా? క్రైస్తవ్యంలో సుఖాన్ని ఎదుగుతున్నావేమో, కానీ క్రైస్తవ్యంలో ఉన్న శ్రమ నీకు తెలుసా? క్రీస్తుని అంగీకరించడం వలన వచ్చిన శ్రమ నీకు ఎప్పుడైనా అనుభవించావా? క్రీస్తుని అంగీకరించటం వలన కలిగిన కరువు నీకు తెలుసా? క్రీస్తుని అంగీకరించడం వలన కార్చిన కన్నీటి విలువ నీకు తెలుసా? క్రీస్తు శ్రమలో ఉన్న ఆనందం నీకు తెలుసా? క్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు అందులో ఉండే కరువు, ఖడ్గం, శ్రమ, వేదన, శోధన నీకు తెలుసా? నాకు బాగా ఎఫ్ఎంపీబీకి సంబంధించిన ఒక మిషనరీ నేను చేసే కొండల మీదే భార్యాభర్తలు ఎదురు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఒరిస్సాలో కొండల మీద నుంచి నీరు ఎప్పుడొచ్చి పడుతుందో తెలియదు. చిన్న పిల్ల కాలువలాగే ఉంటుంది. ఇది పిల్ల కాలువే, దీన్ని ఈజీగా దాటేయచ్చు అని వెళ్ళే లోపు ఉప్పెనలాగా వచ్చేస్తుంది. బల్క్ ఆఫ్ వాటర్ వచ్చి ఒక్కసారిగా పడిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరు చిన్న కాలువ కదా అని దాడుతూ ఉన్నారు సైకిల్తో, కొండల మీద పరిచర్య చేస్తారు. ఒక్కసారి ఉప్పెనలాగా వచ్చింది, భార్య తప్పించుకుంది, భర్త నీళ్ళలో కొట్టుకుపోయాడు. వాని కోసం దగ్గరగా 4 రోజులు ఎతికారు. ఆయన కుళ్ళిపోయాడు, ఎక్కడ ముళ్ళ చెట్టుకు పట్టుకున్నాడు, అంతా అయిపోయింది. సంస్థ వారు ఏమన్నారంటే, అమ్మా ఓకే మీరు పరిచయం చేశారు, ఓకే నీకు కొంత అమౌంట్ ఇస్తాము, నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా మీ ఊళ్ళో హ్యాపీగా బ్రతుకుంటే. ఆవిడ ఏమన్నా తెలుసా? నా భర్తను ఎక్కడ సమాధి చేశానో ఆ ప్రాంతాన్ని నేను చచ్చేదాకా సేవ చేస్తా. ఈ కొండల్లో ఉన్న ప్రజల కోసం, ఈ కొండల్లో ఉన్న వారి కోసం నా భర్త తన మంచి చదువుకున్నోడు అయ్యిండి, జ్ఞానం కలిగినోడు అయ్యుండి కూడా సంపూర్ణ సేవకొచ్చి
మిషనరీ సేవకొచ్చి ఈ కొండల ప్రజల కోసం నా భర్త చనిపోయాడు కాబట్టి నేను చచ్చేదాకా ఈ కొండల్లో ఉన్న ప్రజల రక్షణ కోసమే పనిచేస్తానని ఆవిడ నెక్స్ట్ అదే ప్రాంతంలో అద్భుతంగా పరిచర్య చేసింది. ఇంటిలో ఏసీ ఆగిపోతే ఎంత చిరాకు వస్తుందో కదా, ఇంటిలో ఫ్యాన్ ఆగిపోయి కరెంటు పోతే ఎంత చిరాకు వస్తుందో తెలుసా. అంత సుఖం అలవాటైపోయింది. శ్రమ మనకు తెలియదు. చిన్న అడిగింది లేకపోతే ఎంత కోపం వస్తుందో తెలుసా. ఒక ఫెసిలిటీ దూరం అయితే ఎంత చిరాకు వస్తుందో తెలుసా. మీరు గమనిస్తే కొండల మీద మిషనరీలకి మనం పొందే వాటిలో, మనం అనుభవించే వాటిలో కనీసం 1 or 2% ఫెసిలిటీస్ కూడా ఉండవు. 1 or 2% ఫెసిలిటీస్ కూడా ఉండవు. చాలాసార్లు నేను చూశాను, మిషనరీలు ఆ రాలిపడిన మామిడికాయలు ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, ఐస్ ఫ్రూట్ మ్యాంగో అని, ఇలా ఇంతే ఉంటుంది కాయ, లోపల మంచి మజా తాగినట్టు ఉంటుంది. చాలాసార్లు దాహం వేసి తినడానికి ఏమీ లేకపోతే ఆ మామిడికాయలు, రాలిపోయిన మామిడికాయలు ఏరుకు తిని కొండల మీద సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. మనకు అసలు ఇవన్నీ ఎవరు బోధ చెప్పాలి? మన బోధలు కూడా ఎలా తయారైనాయనట, పనికి మాలిన బోధలు. అంటే ఏంటో తెలుసా, నువ్వు, నీ కుటుంబం, నీ సంతానం, నువ్వు, నీ ఉద్యోగం, నీ సంపాదన, వీటి గురించే డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. కానీ నశించిపోతున్న ఆత్మల ఎడల పడే శ్రమ, కరువు, ఖడ్గం, త్యాగం లేకుండా ఫలాలు లేవు. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు బలియాగంగా అర్పించబడకపోతే నా బతుకులు ఎక్కడుండేయో, ఏ పాప శాపంలో కొట్టాడుతూ ఉండేవాళ్ళం. అంటే చాలాసార్లు శ్రమ, బహుశా ఇది అందరికీ ఆ భాగ్యం ఇవ్వకపోవచ్చును, కానీ అర్థం చేసుకునే మనసు ఉంది కదా, అర్థం చేసుకునే జ్ఞానం ఉంది కదా, చేయగలిగిన స్థాయి ఉంది కదా, సహాయం చేయగలిగిన సామర్థ్యం ఉంది కదా, దేవుడు లెక్కకు మించి ఇచ్చాడు కదా. ఇచ్చిన వాటిని బట్టి సేవకుల విషయంలో, కొండల్లో కోణల్లో పరిచర్య చేస్తున్న మిషనరీల విషయంలో ఎంత కేర్ కదా. చాలా పచ్చి కొండలు ఉంటాయి, కొన్ని కొండలు ఈ కాల్చబడు. ఈ పచ్చి కొండలకి వేడి తెలియదు, ఈ పచ్చి కొండకి కాల్చబడిన అన్నం తెలీదు. ఈ పచ్చి కొండ భక్తి పరులతోనే ఉంటుంది, కానీ దానికి ఒత్తిడి తగిలితే పచ్చి కొండలు ఏమైపోతాయండి? వాడి జీవితాన్ని, అంటే ఆత్మీయ జీవితంలో కాల్చబడిన అనుభవం లేని క్రైస్తవుడు ఏదో ఒక రోజున విడిపోతాడు. వాని భక్తి చల్లా చెదురైపోతుంది. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారితో తిన్నాడు, యేసుక్రీస్తు వారితో తిరిగాడు, యేసుక్రీస్తు వారితో గొప్ప సంబంధంలో కొనసాగాడు, లాంగ్ టర్మ్ ఫెలోషిప్ ఉంది, కానీ మార్పు లేదు, కాల్చబడిన అనుభవం లేదు. సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణి, ఓకే అది ప్రాఫెసీ అయినా వ్యక్తిగతంగా చూసినప్పుడు 30 వెండి నాణాలకు అమ్మాడు. అనుకున్నాడు, ఈయన రాజ్యంలో నేను ఎప్పుడు రాజునయ్యే అవకాశం నాకు లేదు, ఓ పని చేద్దాం, ఈయనటు యూదుల రాజువా అంటే నీవు అన్నట్టే అంటున్నాడు, కానీ నేనే యూదా రాజ్యాన్ని స్థాపిస్తాననే మాట ఈయన నుండి రావడలేదు. కాబట్టి ఈయనతో ఇలా కొనసాగే కన్నా ఈయన అమ్ముకుంటే ఓకే, సింపుల్గా బేరం పెట్టేశాడు. బేరం సెట్ కాల, ఏదో 30 వెండి నాణాల దగ్గర ఆగిపోయింది. దీంతో మంచి ఈ 30 వెండి నాణాలతో మంచిగా ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ తర్వాత ఆయన స్థితి ఏమైపోయిందనంటే, మనం అక్కడ చూద్దాం, పోయి ఏం పెట్టుకున్నాడంట, ఉరి పెట్టుకున్నాడు. ఏ వెండి నాణాల కోసం సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారిని అమ్ముకున్నాడు. కెల్దము అంటే పొలము కనబడి అందులో పాతి పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పచ్చికుండ ప్రమాదం, ఒత్తిడిని తట్టుకోలేదు, కాల్చబడిన అనుభవం అవసరం. ప్రియ దేవుని పిల్లారా, మనం ఒకవేళ ఈ పచ్చికుండ అనుభవంలో ఉన్నామేమో, కాల్చబడి అంటే లగ్జరీస్, సుఖాలు, భర్తకో 1,00,000, భార్యకో 1,00,000. ఈయన మళ్ళీ శ్రమ గురించి మాట్లాడుతాడు. అంటే ఈయనకి శ్రమ లేదు ఈయన జీవితంలో, కానీ శ్రమలను పడుతున్న క్రీస్తు సేవ నిమిత్తం శ్రమ పడుతున్న వారిని కూడా అర్థం చేసుకుని ప్రార్థన చేయాలనే కనీస జ్ఞానంలో కూడా లేకుండా కొనసాగేవాళ్ళు. అందుకే మన పచ్చిదనాన్ని కాల్చబడకపోతే మనలో ఆ దృఢత్వం రాదు. ఓకే, సమయం లేదు, ముందుకు పోదాం. ఒకటి, పచ్చికొండ అయిన ఇస్కరియోతు యూదా బ్రద్దలయ్యాడు. రెండవ కొండకి వెళ్దాం. రెండవ కొండ ఏం చెప్పానమ్మా? రెండవ కొండ ఓటికొండ. అంటే ఇది తయారు చేయబడింది, కాల్చబడింది కూడా. కాల్చబడింది, కానీ దీనిలో సౌండ్ చూస్తూ ఉన్నప్పుడు ఓటి సౌండ్, అంటే దీని నిర్మాణంలోనే లోపం. సో నిర్మాణంలోనే లోపం అంటే అర్థం ఏంటంటే, అది తయారు చేయబడుతున్నప్పుడు ఆ మట్టి యొక్క సాంద్రత సమపాళ్లలో వ్యాపిస్తే
ఒకే మందంలో కొన్ని ఉంటుంది. ఒక పక్క మందం ఎక్కువై ఇంకో పక్క మందం తగ్గిపోతే, సో ఈ రెండు కోషెంట్ కాక ఈ మందం తక్కువ ఉన్న, వ్యాసము తక్కువగా ఉన్న ఈ ప్రాంతం ఎప్పుడైనా బ్రద్దలయ్యే ప్రమాదం ఉంది. బైబిల్లో ఉన్న ఒక ఓటికుండను చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడింది? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడింది? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందును. ఎస్, ఎవరండి ఈయన? గెహజీ. ఎవరి శిష్యరికం? మామూలు వ్యక్తుల ట్రైనింగ్ కాదు. ఈ గెహజీ ఎవరి సన్నిధిలో ఉన్నాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుణ్ణి సేవించే గొప్ప ప్రవక్త దగ్గర ఈయన శిష్యరికాన్ని చేస్తా ఉన్నాడు. ఆ ప్రవక్త మామూలు ప్రవక్త కాదు. ఎవరా ప్రవక్త? ఎవరు? ఎలీషా. దేవునితో ముఖాముఖి సంభాషించే స్థాయి అయింది. దేవునితో ముఖాముఖి సంభాషించే స్థాయి. ఇశ్రాయేలీయుల రక్షణార్థమై శ్రేష్టమైన సంగతులు దేవుని వద్ద కనుక్కొని దానిని రాజులకి ప్రజలకి బోధ చేసినటువంటి వాడు. గ్రేట్ ప్రాఫెట్, గొప్ప ప్రవక్త దగ్గర గొప్ప శిష్యుడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఈయన గెహజీకి రక్షణ లేదా, దేవుడు తెలియదా అంటే గెహజీకి దేవుడు తెలుసు. ఎందుకు తెలుసో తెలుసా? ఎందుకు తెలుసు అంటే, గెహజీ ఎలీషా సాంగత్యములో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశాడు, చాలా చూశాడు. ఎలీషా సైతం దేవుని సన్నిధి కదా, ఆ కుష్ఠరోగం తీసివేయడం కోసం వచ్చిన నయమాను ఎన్ని గిఫ్ట్లు తెచ్చాడో. మనకి ఎవరైనా గిఫ్ట్లు ఇస్తే వాళ్ళని మనం ట్రీట్ చేసే విధానమే వేరుగా ఉంటుంది కదా. మన బర్త్డేకి ఊరక విషయం చెప్తే కుదరదు. ఏదైనా బహుమతి ఇచ్చారనుకో, రా ఫోటో దిగుదాం కదా, దగ్గర పెట్టుకొని ఇలా ఒక నవ్వేసుకొని, ఎందుకని గిఫ్ట్ వచ్చింది అక్కడ కదా, మంచిది. గిఫ్ట్ అనేది ఆనందపరుస్తుంది, గిఫ్ట్ అనేది చాలా సంతోషం. కానీ ఈయన ఏమంటాడంటే, నేను ఏ దేవుని సన్నిధిలో నిలవబడ్డానో, ఏ దేవుడిని నేను ఆరాధన చేస్తా ఉన్నానో ఆ దేవుడే తప్ప, అంటే నేను బ్లెస్ చేయబడినా, నేను దీవించబడినా దేవుని కృప వలన మాత్రమే జరగాలి, కానీ మనుషులు ఇచ్చు ఈ వలన కాదు. బైబిల్ అబ్రాహాం గారు కనిపిస్తారు. అబ్రాహాం గారికి కూడా చాలామంది చాలా గిఫ్ట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు కదా, చాలా సున్నితంగా తిరస్కరిస్తాడు. అంటే నేను అబ్రాహాము గొప్పోడయ్యాడు, అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రాహాము దీవించబడ్డాడు, పశువులు సంపద అని పలానోళ్ళు ఇచ్చిన గిఫ్ట్ వల్లే ఈయన అలా అయ్యాడని అనకూడదు. అంటే నా అభివృద్ధి, నా ఆశీర్వాదం, నా ఘనత, నా వైభవం నా దేవునితో ముడిపడి ఉన్నాయి. మరలా చెప్తా, నా ఆశీర్వాదం, నా అభివృద్ధి, నా ఘనత, నా వైభవం నా దేవునితో ముడిపడి ఉన్నాయి. అంటే నా దేవుడు లేని అభివృద్ధి, నా దేవుడు లేని ఘనత, నా దేవుడు లేని ఆశీర్వాదం నాకొద్దు. ఇలా అనుకుందాం, నువ్వు నేను పొందే అన్నీ కూడా దేవుని స్టాంపుతోనే వస్తున్నాయా? ఏమన్నా అక్రమమైన మార్గంలో దారి మళ్ళించి సెపరేట్ వేలు ఏమైనా తెచ్చుకుంటున్నామా? కదా, చాలామందిని చూశారు. గవర్నమెంట్ వారు సిలిండర్ ఇస్తారు, ఈ సిలిండర్ని బ్లాక్లో రేటు పెట్టిద్దేమో. ఎందుకోసం? 200 లాభం వచ్చిందని కదా. స్టోర్ బియ్యం కోసం అప్లై చేసేది, కార్డు వచ్చింది. ఈ స్టోర్ బియ్యం తింటదా అంటే ఏందో, ఇవేం చేస్తుందంటే సాయంత్రానికి ఎవరికో ఫోన్ చేసిద్ది, వాళ్ళు వస్తారు. వాళ్ళకి గవర్నమెంట్ వారేమో రూపాయి పథకం కింద బియ్యం ఇస్తే, పేద వ్యక్తివని బియ్యం ఇస్తే, ఈ పేద బియ్యాన్ని కనీసం ఏదో చేసుకోవచ్చు కదా, వీటిని మళ్ళీ 10 రూపాయల రేటుకి, అంటే కదా. ఈ క్రైస్తవులు కూడా చేస్తారు ఇవి. ఉంటారు. గవర్నమెంట్ రాయితీ మీద ఇస్తుంది నీకు సిలిండర్ ఎప్పుడు కూడా. యాక్చువల్గా గ్యాస్ని బయటకు తీసి చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, కంపెనీ ఛార్జ్ చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? రాయితీ ఇస్తుంది. అంటే పేద ప్రజలకి ఇది నిత్యావసర వస్తువు కాబట్టి, ఇది ఎక్కువ రేటు కాబట్టి గవర్నమెంట్ కొంత బేర్ చేసి తక్కువ రేట్లో నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆశ్చర్యం, ఈ రాయితీ గవర్నమెంట్ ఇస్తే ఈ సిలిండర్ని ఏమో సాయంత్రానికి బేరం పెట్టుద్ది.
ప్రభుత్వం ఈవిడికి బియ్యం ఇస్తే ఈ 5 కిలోలు 10 కిలోల బియ్యాన్ని సాయంత్రానికి బేరం పెట్టదు కదా. ఇది ఒక బిజినెస్, ఇది ఒక సైడ్ బిజినెస్. బహుశా మనుషులు దీని గురించి ఎవరు అడగకపోవచ్చును, కానీ దేవుడు అడుగుతాడు. దేవుడు అడుగుతాడు. ఆశలు అవసరమా లేదా అండి? ఆశ అవసరమా లేదా? అవసరం. ఆశ ఉండాలా లేదా? ఉండాలి. కానీ ఆశ అత్యాశ అయితే, ఆశ అవసరం కానీ ఆశ అత్యాశ అయితే, ఒకవేళ నీకు వచ్చే సంపాదన మీద దేవుని ముద్ర లేకపోతే, నువ్వు సంపాదించే జీతం మీద దేవుని ముద్ర ఉంటుంది. ఎందుకంటే అది నీ కష్టం, నీ శ్రమ, నువ్వు కష్టపడ్డావు, శ్రమ పడ్డావు. ఒకవేళ అన్వాంటెడ్ మనీ లేకపోతే, ఏ లంచం ఏదో అనుకుందాం, ఏదో బెనిఫిట్, వాడు కారు ఇస్తా అన్నాడో, సెల్ ఫోన్ ఇస్తా అన్నాడో, లేకపోతే ఇంకోటి ఇస్తా అన్నాడో, దాని మీద దేవుని ముద్ర ఉంటుందా ఉండదా? నీ కష్టం మీద ఉంటుందండి. నీ కష్టార్జితం కాబట్టి నెల నెల ఏదో నీ అలవెన్స్లు అవి కూడా నీ కష్టార్జితం, గవర్నమెంట్ నీకు ఇచ్చేవి. ఇవి కాకుండా నీకు వచ్చే కొన్ని ప్రత్యేకమైన మార్గాలలో వచ్చే ఆవగింజంతైనా నీకు శ్రమే. అది కొరుకుడు పుండులాగా మారుద్ది. కొరుకుడు పుండుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అది పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఆవగింజంతైనా నీది కానీ అక్రమమైన, దేవుని స్టాంపు లేని అక్రమ సంపాదన ఉందే, అది కొరుకుడు పుండు కన్నా ప్రమాదం. నీ సంపాదన మీద దేవుని స్టాంప్ ఉందా లేదా, అది చాలా ప్రాముఖ్యమైన మాట. తెచ్చిపెట్టుకోవచ్చు, ఎన్నైనా తెచ్చిపెట్టుకోవచ్చు, కానీ అది మేలు కాదు, నీ దగ్గర ఉండదు. దానివల్ల నీకు నష్టమే తప్ప. దోపుడు సొమ్ము తెచ్చుకున్న ఆకానేమైనాడు? దోపుడు సొమ్ము తెచ్చుకున్న ఆకాను షీనారు వస్త్రాన్ని ధరించాడా? ఏమండి, వెండి కమ్మీలు లేదా బంగారు కమ్మీలు తెచ్చాడు, భార్యకి ఏమైనా వడ్డాణం చేయించగలిగాడా? రిస్టు చైన్లు ఏమైనా చేయించుకోగలిగాడా? ఏమీ లేదు. రాళ్ల కుప్పగా మారాడు కదా. అంతే. దేవుని ముద్ర లేని సంపాదన, దేవుని పర్మిషన్ లేని పరిస్థితులు ప్రమాదం. గెహజీ, నువ్వు నిత్యము దేవుని సన్నిధిలో నిలబడవలసిన వాడు, సర్వోన్నతుడైన గొప్ప సేవకుడికి, లేకపోతే దేవుణ్ణి ఆరాధించే సేవకుడికి సహాయకుడిగా ఉన్నవాడు. ఈ ఆశ చాలా విచిత్రమైంది. ఎలాంటి ఆశ అంటే, నయమాను గిఫ్ట్లు తెచ్చాడు, ఎలీషా తీసుకోలేదు, తిరిగి రథం మీద ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. నయమాను గుర్రాలు అరేబియన్ గుర్రాలు, చాలా స్పీడ్గా పోతాయి. విచిత్రం చూడండి, మంచి అరేబియన్ గుర్రాలు కట్టిన రథం స్పీడ్గా వెళ్తుందా? మనిషి పరిగెత్తుకుంటా స్పీడ్గా వెళ్తాడా? బైబిల్ ఏముందో తెలుసా? వేగముతో పోతున్న నయమాను రథాన్ని కూడా ఒకని ఆశ పరిగెత్తించింది. అది విచిత్రం. బహుశా గెహజీ మంచి రన్నర్ ఏం కాదు అథ్లెటిక్లో, ఒలింపిక్స్లో, కానీ ఈ ఆశ వలన ఒలింపిక్స్లో పెట్టినా గోల్డ్ మెడల్ కొట్టేవాడు. ఎందుకు తెలుసా? ఈ ఆశ పరిగెత్తించింది. ఎంత గుర్రపు కాలి గిట్టల శక్తి కన్నా మానవుని ఆశ హద్దు మీరితే ప్రమాదం. గుర్రపు కాలి గిట్టల బలము కన్నా గెహజీ కాళ్ళు, అక్కడ రాయబడింది, చాలా అడ్డం పడి పరిగెత్తుతున్నాడంట. ఎందుకు? ఒకవేళ నేను గెహజీని, నయమాన్ని ఎదుర్కొంటానో లేదో, మిస్ అవుతాడేమో. వెళ్ళాడు, మిస్ కాల, బ్రతుకును మిస్ అయ్యాడు. నయమాను గిఫ్ట్లు మిస్ కాల. అయ్యా, ఇప్పుడే మళ్ళీ దీనికి ఒక అందమైన కథ, దీనికి ఒక అందమైన స్టోరీ. ఏంటని? ఎఫ్రాయిం ఇద్దరు వచ్చారు, వాళ్ళకి మా ప్రవక్త గారు హానర్ చేద్దాం, గిఫ్ట్లు ఏమైనా ఉంటే చూడన్నాడు. ఏమీ లేవు, మరి నిన్ను ఎదుర్కొని తీసుకెళ్దామని వచ్చానంటే, ఆయన మంచితనం, 2 వెండుగుల వెండి అడిగితే 4 మణుగుల వెండి మూటగట్టి ఇద్దరి నుంచి పంపించాడంట. జాగ్రత్తగా ఇంటికి తెచ్చి ఒక రూమ్లో పెట్టుకొని ఏమీ ఎరగని వాళ్ళలాగా నిలబడ్డాడంట. ఎక్కడ? ప్రవక్త సన్నిధిలో. ఎలీషా ఓ మాట అంటాడు. ఏంటంటే ఆ మాట? నా మనస్సు ఏంటంట, నా హృదయం, నా ఆత్మ నీతో కూడా రాలేదా గెహజీ కదా. నా ఆత్మ నీతో కూడా. నువ్వు జాబ్కి వెళ్ళిన చోట దేవుడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. నువ్వు జాబ్ చేసే చోట నువ్వు చేసే ఇంటరాక్షన్ దేవుడికి తెలుసు. నువ్వు పెట్టుకునే ప్రైవేట్ అఫైర్స్ దేవుడికి తెలుసు.
నువ్వు పొందాలనుకున్న ప్రైవేట్ బెనిఫిట్స్ ఉన్నాయి, దేవుడికి తెలుసు. నీ ఉద్యోగంలో కూడా దేవుడు ఉన్నాడు, ఇక్కడే ఉంటాడు కాదు. దేవుడిని 4 గోడలకు పరిమితం చేయబాక. దేవుడు 4 గోడలు చర్చిలోనే అమ్మో చెప్పులు బయట పెట్టి జాగ్రత్తగా వణుకుతూ దీన వస్త్రము ధరించి ఇక్కడికొచ్చి కాదు. నీ ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు, నీ ఆఫీసులో నీ ఎదురుగా కూర్చొని ఉన్నాడు దేవుడు. ఏం మాట్లాడుతావు ఆయన ముందు? బేరాలు, సారాలు, లేకపోతే స్ట్రైట్ షార్ట్ కట్ మెథడ్స్ ఏం అప్లై చేస్తావు? ఇంట చూస్తున్న దేవుడే బయట కూడా చూస్తున్నాడు. ఓకే, టైం లేదు, ముందుకు పోతా. నీ ఆశ గుర్రపు వేగము కన్నా రెట్టింపు వేగంతో వెళ్ళింది. ఎన్ని కొండలు చూసాం? ఏం సంపాదించాడు ఇంతకీ ఈ ఓటికొండ? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఏం అనిపించింది లేదు, పెట్టింది లేదు, కుష్ఠరోగం వచ్చిందట. ఓకే, ముందుకు పోదాం. 2 కొండలు అయినాయి. 1 పచ్చికుండ, 2 ఓటికుండ, 3వది చిల్లుకుండ. అంటే చిల్లుకుండ అంటే కాల్చబడింది అంతా ఓకే, కానీ ఎక్కడో మట్టికి గుణం ఉంటుంది. ఏంటంటే ఆ పొరలు కొన్ని చోట్ల కలవకపోతే సూది బెజ్జాలు, అంటే వాటిలో నుండి చెమ్మ సైతం కూడా చెమ్మ అయినా రావడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి ఎయిర్ బ్లాక్స్ అని కొన్ని ఉంటాయి. ఈ ఎయిర్ బ్లాక్స్, ఈవెన్ స్లాబ్కి కూడా ఎయిర్ బ్లాక్స్ ఉంటాయి. ఆ ఎయిర్ బ్లాక్స్ వల్ల స్లాబ్ 6 అంగుళాల మందానం 7 అంగుళాల మందానం ఉన్న స్లాబ్ కూడా కారిద్ది. ఎయిర్ బ్లాక్ అంటారు వాటిని. ఈ ఎయిర్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఆ కుండ ఏమైపోతుందంటే అది చిల్లుకుండ, అంటే బాగా చేయబడింది, బాగా కాల్చబడింది, అన్ని టెస్టులకి లోనైంది. ఆ మైన్యూర్ ఎయిర్ బ్లాక్ వల్ల దానిలో పెట్టిన పదార్థం ఉండడంలే కారిపోతా ఉంది. చూద్దాం చిల్లుకుండ ఆడుంది. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. చిల్లుకుండ సంగతి చూస్తా ఉన్నాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడింది? 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మీరు బైబిల్లో చూడండి, బైబిల్లో అత్యధిక మంది భక్తులు పాడవడానికి ఒక జబ్బు కారణమైంది. ఏంటా జబ్బు? అసూయ. సాతానుడట వాడి దగ్గర 2 స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి, అన్యుని పడేయడానికి నిరాశ అనే దాంతో పడేస్తాడు. క్రైస్తవుని పడేయడానికి నిరాశ చాలదు. ఎందుకంటే ఇందాక ఆరాధన వర్తమానంలో చెప్పినట్టు నీ శ్రమల్లో నీ వేదల్లో అన్నీ ఆయన తోడే ఉంటాడు. అంటే నిరాశ చాలా తక్కువ. కానీ క్రైస్తవులను పడేయడానికి, ఆత్మీయంగా ఎదిగిన క్రైస్తవులను పడేయడానికి సాతానుడు వాడే స్ట్రాటజీ ఏంటో తెలుసా? అసూయ. ఒకే మందిరానికి వస్తా, ఒకే బలలో చేయి వేస్తా, ఎంత అసూయో! వీళ్ళు ఆత్మీయంగా చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, 2nd గ్రేడా, 3rd గ్రేడా, A+ గ్రేడా కాదు. వాడెవడైనానూ సరే, ఎంత ఆత్మీయంగా ఎదిగినోడికైనా సరే అసూయ, అసూయ, అసూయ. ఎంత అసూయ! దానికోసం అంటాడు విషపు చూపు. ఏంటంట? దావీదుని ఎవరో పొగిడారండి, వస్తా ఈ పాటలు పాడేవాడు సరిగ్గా పాడకపోతే ఇదే తేడా కదా. సౌలుకి దావీదుకి 10,000 అంటే ఏమంటే ఇద్దరు ఈక్వల్ అనొచ్చు కదా. ఈయనకు 1,000 ఆయనకు 1,000 స్థుతులు కలుగునగాక అంటే అయిపోద్ది కదా. ఈ పాడేవాళ్ళు సరిగ్గా పాడకపోవడం వల్ల తిప్పలు వస్తూ ఉంటాయి. ఇదిగో దావీదు కంట 10,000 స్తోత్రములు, సౌలు కంట ఏమంటే రాజుకేమో పర్సంటేజ్ తగ్గించి గొర్రెలు కాసుకుని ఆయన ఏదో ఒక విజయం సాధించాడని నేను అలా చేయొచ్చా? ఆశ్చర్యం. ఆనాట నుండి సౌలు మామూలుడు కాదు. సౌలు ఇజ్రాయేలీలకి తొలిరాజు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఎన్నుకొనబడినవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. అసలు సౌలు ఎన్నిక చాలా అద్భుతంగా ఉంటుంది. సౌలు దేవుడు ఎన్నుకున్న విధానం చాలా ఉన్నతమైంది. ఆశ్చర్యం. సౌలట ఒక్క విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఏంటో తెలుసా? అసూయను జయించే విషయంలో ఫెయిల్. ఈ అసూయ విశ్వాసులందరిలో 99% ప్రజల్లో కనపడే ఒక భయంకరమైన జబ్బు. మనకన్నా ఎవరైనా బాగా చెప్పగలిగినా, మనకన్నా ఎవరైనా బాగా ప్రార్థన చేసినా, మనకన్నా ఎవరైనా బాగా ఉన్నా, కట్టుకున్నా, తిన్నా, లేకపోతే ఓర్చుకోలేని స్వభావం. ఓర్చుకోలేం. మనకన్నా బాగా ఉంటే చూడలేం. అక్కే, సొంత చెల్లె, సొంత అక్కే, సొంత అన్నే, సొంత తమ్ముడే తన ఇంట్లో జరుగుతున్న గ్రేట్ థింగ్స్ చూసి ఓర్చుకోలేం. ఇంట్లో లేకపోతే ఎవరైనా తింటున్నప్పుడు లేకపోతే ఓర్చుకోలేం, తట్టుకోలేం. కట్టుకున్నా, ఉన్నా, లేదు ఇది కొనుక్కున్నావని ఎవరైనా చెప్తే, కొనుక్కున్నావా, వెరీ గుడ్, దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు అనలేం.
నేను ఇప్పుడే స్థలం కొనుక్కున్నానంటే కొందలే స్థలం ఏడ తెచ్చిందో డబ్బులు కదా, బాగా కదా. పైగా ఎన్ని మాటలు అంటాం, ఏడ తెచ్చిందో, ఈ మధ్య అది చేస్తుంది ఇది చేస్తుంది ఏందో కదా. ఏం తెచ్చుకుంటే నీకెందుకు, నీ బాధ ఏంది? ఆ ఆనందం పంచుకుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అను, ఏమైంది అంటే చాలాసార్లు ఓర్చుకోలేని లేదా అసూయ. సౌలు చూడండి, సౌలు విషపు చూపు అంటే ఏదో చిన్న మాట అన్నట్టు కనపడొచ్చేమో కానీ సౌలు ఎన్ని రకాలుగా దావీదుని, నేను స్పీడ్గా చెప్తాను, టైం లేదు. 18వ అధ్యాయం 11వ వచనం ఏమని రాయబడింది? మొదటి సమయాల గ్రంథం 18:11 ఏమని రాయబడింది? ఎంత అసూయ అంటే అసలు వీడిని నాశనం చేద్దామని సౌలు మంచి ఈటెగాడు, అంటే ఎంత లాంగ్లో ఉన్న దాన్నైనా ఛేదించగలిగిన ఈట విసిరితే గుండెలు చీల్చుకుని వెళ్ళిపోవడమే. ఆశ్చర్యం, 2 సార్లు మర్డర్ అటెంప్ట్ చేశాడు. ఎవరు? సౌలు. దేనికి? కారణం లేదు, రెడిక్యులస్, కారణం లేదు. ఏంటా కారణం? దావీదు బాగున్నాడు, దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడికి నమ్మకంగా ఉన్నాడు, అన్నీ ఘనత వస్తూ ఉంది. ఒక మనిషిని చంపాలనే తీవ్రత, అసూయ చూడండి ఎంత ప్రమాదమో. ఆ డెప్త్ ఆఫ్ ఇది ఏదైతే ఉందో జెలస్, దాని తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో. ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటుంది అసూయ. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నదే కదా, సహజమే కదా, కాదు. అసూయ నిన్ను నాశనం చేస్తుంది. ఒక్కోసారి నీ వల్ల సమాజం కూడా నాశనం అయిపోతుంది. ఈట తీసుకున్నాడంట, ఇసిరాడంట. అంటాడు దావీదు, నా మరణమునకు నాకు పెద్ద గ్యాప్ లేదు. ఈ ఈట వస్తుంది, దావీదు ముందుకన్నా పోతున్నాడు, వెనక్కన్నా వస్తున్నాడు, గోడకి అక్కడిక్కడ గుచ్చుకుంటుంది, కానీ దావీదుకు మాత్రం తగలడం లేదు. ఒకటి, ఈటతో లేపేయాలని చూశాడు. రెండవది 18:12 ఏమని రాయబడింది? మొదటి సమయాల గ్రంథం 18:12. ఈ విషపు చూపు అసూయ అన్నప్పుడు ఎంత తీవ్రంగా ఉంది. చూచి ఏమండి ఇలా వచ్చిన మాట చెప్పి ముందుకు పోతా, నీ కింద ఉన్నాడు దేవుని చేత బ్లెస్ అయిపడతా ఉన్నాడు, నీకు ఎలాంటి ఆనందం కలగాలి? చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నువ్వే ఒక వ్యక్తిని చర్చికి తెచ్చావండి, ఆత్మీయంగా నడిపించావు, బాగా చేసావు, ఆ వ్యక్తి ప్రార్థనలో వాక్యంలో ఎదుగుతున్నాడు, ఏం కలగాలి నీలో? నా బిడ్డ ఎదుగుతా ఉన్నాడు, నేనే చర్చికి తీసుకొచ్చా, చక్కగా ఆత్మీయంగా, ఎంత సంతోషం ఉండాలి. కానీ అక్కడ సౌలుకి ఏముందో చూడండి. 18:12 విడిచి చూచి భయపడెను కాబట్టి 15వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. 15 అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? దావీదే నీ సేవకుడు, నీ సేవకుడిని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే అసూయ. చూసారా, అసూయ ఒకటి ఎదుటివాడి నాశనాన్ని కోరుతుంది, 2 నీ ఆత్మీయ స్థితిని దిగజారుస్తుంది. అంటే నీకు ఒక లెవెల్ ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థనలో వాక్యంలో సేవ చేస్తూ ముందుకు పోతా ఉన్నప్పుడు దేవుడు నేను ఒక సర్టెన్ లెవెల్లో గౌరవం మర్యాద ఆయన అక్షయతలోనూ ఘనతలోనూ నీకు వాటా ఇస్తాడు. అంటే దేవుని ప్రేమించేవారే నిన్ను ప్రేమిస్తారు, దేవునికి ప్రైజ్లాడి చెప్పిన వాళ్ళే నీకు ప్రైజ్లాడి చెప్తారు, మర్యాద ఘనత అన్నీ నీకు దేవుడు ఇస్తాడు. అయితే జరిగేది ఏంటంటే నీ అసూయ ఒకటి ఎదుటివాడిని నాశనాన్ని చేస్తుంది, 2 అసూయ నీ యొక్క స్థాయిని తగ్గిస్తుంది. దావీదును చూసి భయపడాల్సిన అవసరం లేదు, కానీ భయపడతా ఉన్నాడు. ముందుకు పోదాం. ఈ అసూయ ఇంకెంత తీవ్రం? 18:21 ఏమని రాయబడింది? 18:21 స్పీడ్గా, టైం అయిపోయింది. 18వ అధ్యాయం 21వ వచనం. ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు ఏమంటే పిల్లని ఎవడైనా ఇచ్చేటప్పుడు ఏం కోరుకుంటాడు? బామ్మర్ది బతక కోరతాడంట కదండి. అన్నదమ్ములు ఏదో వాటాల దగ్గర తేడా వస్తే ఏదో అనుకుంటారంటే అందరూ ఇలా ఉండరులే. పిల్లని ఇచ్చిన మామ ఎలా కోరుకోవాలంటే నా పిల్ల మళ్ళీ నా ఇంటికి సూట్ కేసు సర్దుకొని వెనక్కి రాకుండా ఉండాలంటే ఈ అల్లుడు బాగా ఉండాలని కోరుకోవాలి. కానీ విచిత్రం, దావీదుకి పిల్లనివ్వడానికి ఇష్టపడ్డాడు, ఒక ఆమెను ఇస్తా అన్నాడు, ఆమెను ఇవ్వకుండా మీకాలో మోకాలో ఎవరో ఒక ఆమెను తీసుకొచ్చి ఇచ్చాడు. ఈమెను ఎందుకు ఇచ్చాడంటే దావీదుకు ఉరి అంటే అర్థం ఏంటంటే ఈయన కూతుర్ని చేసుకొని దావీదు అష్ట కష్టాలు పడాలని పిల్లనిచ్చి చావు కోరిన మామ. విచిత్రమైన మామ, సౌలు మామ.
పిల్లనిచ్చి సాగు కోరిన మామ సౌలు మామ. నిజంగా పిల్లనిచ్చి సాగు కోరేవాడు ఎవడు ఉండడు, ఎందుకంటే ఇంకా బాగు కోరుకునేవాడు. అంటే నా బిడ్డ అయిన మీకాలు వీని జీవితంలోనికి రావడం వలన వీడు నాశనం అయిపోవాలి. అంటే ఈ మీకాలు మామూలు మీకాలు కాదు, ఈవిడకి మెదడు మోకాల్లో ఉంది. ఎందుకంటే దావీదుని చాలా హీనంగా చూస్తుంది, దావీదుని చిన్నబుచ్చుతుంది, దావీదు యొక్క ఘనతగా ఎంచదు. కొంతమంది భార్యలు ఉంటారు, వందనాలు చెప్పాలా, భర్త ఘనత అసలు ఆవిడికి ఘనతగానే ఉండదు, భర్త సాధించిన విజయం ఆవిడికి అసలు విజయంగానే ఉండదు. ఈయనేమో ఊరంతా పోడబడతాడు, ఇంటికి వచ్చి ఇదిగో ఇది సాధించాడంటే చేసావులే వచ్చిందిలే నీకు ఒకటి కదా, తుస్సుమనిపోతుంది. అంటే అరే బయట ఇంత సాటింపు ఇందు మూలంగా 50 మందికి తెలియజేయమనగా పలానా ఆయన ఘనత వహించాడు, బాగుంది. ఇంటికి రాగానే అవునా అండి అలా చేశారా, వెరీ గుడ్ అండి, దేవుడు మీ పక్ష, ఒక్క మాట అంటే ఏమైంది, మొత్తం చేసావులే చూసావులే నీ బతుకు నాకు తెలుసులే అందనుకో. ఈ చెప్పిన ప్రసంగం ఎటుపోవాలా, ఈ చేసిన సేవ ఎటుపోవాలా కదా, అందరూ ఇలాగ ఉంటారులే. నేను కొంతమంది గురించి చెప్తా ఉన్నా, అంటే మీ కాళ్ళలాగా మోకాలు మెదడగలిగిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఓకే, ఇంకా ముందుకు పోతే, సో ఈ సౌలు కుమార్తెనిచ్చి పెళ్లి చేయటం దావీదుకి ఎలా ఉండాలని కోరుకున్నాడంటే ఉరి ఒడ్డునట్టుగా ఉండాలి. ఓకే, ముందుకు పోదాం, టైం లేదు. 18:25 ఏమని రాయబడింది? మొదటి సమయాల గ్రంథం 18:25 ఏమని రాయబడింది? సౌలు చాలా విచిత్రం ఏంటంటే తన సొంత సహస్రాధిపతి, దావీదుకి క్యాడర్ ఉంది, దావీదుకి ఒక పోస్ట్ ఉంది, సహస్రాధిపతి అయిన దావీదు అంటే తన సేవకుడు కూల్చబడాలి. ఎవరి చేత? ఫిలిస్తీన్ల చేత. ఇది ఎక్కడ గొడవ? నా సేవకులు వెళ్ళి ఫిలిస్తీన్లు జయించాలి అనుకోకుండా ఫిలిస్తీన్ల చేత అంటే శత్రువుల చేత నా వాడు చావాలి, అంటే నన్ను నా బాగు కోరేవాడు. అసూయ అత్యంత ప్రమాదకరమైనది. విషపు చూపు చూపెను అంటే ఒకటి, అది ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటుంది. 2, మనలో అనవసరమైన భయాన్ని తీసుకొస్తుంది, మన స్థాయిని తగ్గిస్తుంది. 3, ఏదో ఒక రకంగా అవతల వ్యక్తి జీవితాన్ని గలిబిలి చేయాలని, విమర్శలు చేయాలని, నిందలు వేయాలని, ఏదో ఒక మురికి పుయ్యాలని ప్రయత్నం చేయాలి. అసూయ విశ్వాసులకు అంటగట్టే అత్యంత ప్రాముఖ్యమైన జబ్బు. దీన్ని జయించకపోతే నీ బ్రతుకులో సంపూర్ణ స్వారూప్యత నువ్వు కలిగి ఉండవు. ఓకే, ముందుకు పోదాం. 4వ కొండ చెప్పి నేను ముగించేస్తాను. ఎన్ని కొండలు చూసాం? 1 పచ్చికొండ ఇస్కరియోతు యోధ, 2 ఓటికొండ ఎవరు? గెహజీ, 3 చిల్లుకొండ సౌలు గారిని చూసాం. మంచి కొండ చూసి నేను నా వర్తమానం ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఎవరు? ఆదికాండం 39:2 మంచి కొండ. ఈ కొండ బాగా చేయబడింది, సమాంతరంగా వ్యాపించబడింది, ఇందులో డొల్లతనం లేదు, బాగా కాల్చబడింది, ఇందులో ఎయిర్ గ్యాప్స్ కూడా లేవు. ఓకే, ఎవరా కొండ? ఆదికాండం 39:2 యెహోవా యోసేపునకు తోడైయుండెను గనక అతను వర్ధిల్లుచు అతను యజమానుడగు ఐగుప్తీని. అంటే అక్కడ మీరు యెహోవా అతనికి తోడైయుండెను గనక కనీసం 3-4 సార్లు ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే అన్నిసార్లు రాయించాలా అంటే దేవుని తోడు అంత గొప్పది. మరి ఇందాక ఆరాధనలో కూడా చూసాం, దేవుని తోడు ఎంతో ఘనమైంది, ఎంతో ఆదరిస్తుంది. ఆయన తోడు మనుషుల తోడు కన్నా గొప్పది, ఆయన తోడు మనుషుల తోడు కన్నా గొప్పది, ఆయన సాంగత్యం మనుషుల సాంగత్యము కన్నా గొప్పది, ఆయనతో సంభాషించడం మనుషులతో సంభాషించడం కన్నా గొప్పది. అంటే అర్థమైంది తెలుసా? యోసేపు ఎలా అంటే దేవునితో గ్రేట్ ఇంటరాక్షన్. సరే పక్కన పెడదాం, ఈ కొండ మంచి కొండ కాదో చూద్దాం. అన్నలు ఉరియొడ్డుటకు ఆయన బాగా అష్ట కష్టాలు పాలు చేసి ఆ యొక్క గోతిలో వేశారు, ఐగుప్తీనికి అమ్మేశారు, తర్వాత జైల్లోకి వచ్చాడు, అంతా బాగానే ఉంది, రాజు అయ్యాడు, కరువు వచ్చింది, ఆ రాజ్యానికి అన్నీ పెట్టాడు. ఓకే, ఇప్పుడు అన్నదమ్ములు ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన యోసేపు అని తెలుసుకున్నారు. యోసేపు అని తెలుసుకున్న తర్వాత ఈ అన్నదమ్ములకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనము ఇతనికి పూర్వము చేసిన ఆ శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకొని మనల్ని చంపేస్తాడేమో, మనల్ని చెరసాల్లో వేస్తాడేమో అని వాళ్ళు వణుకుతూ ఉన్నారు. వాళ్ళ నాన్న చచ్చిపోయి తర్వాత కూడా వీళ్ళు భయంతోనే యోసేపు దగ్గర రావాలంటే భయపడతా ఉన్నారు. కానీ ఎంత ఆశ్చర్యం తెలుసా? యోసేపు ఏమంటాడంటే, మీరు నాకు పెట్టిన శ్రమ దేవుడు ఇచ్చిన శ్రమ,
ఈ శ్రమ వెనక తాత్పర్యం ఏంటంటే ఆకలితో అల్లాడిపోతున్న ఈ ప్రజలందరికీ కడుపు నింపడం. వాక్యం చూపిస్తాను, నేను నా సొంత మాటలు చెప్పను. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడింది? ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఈయన ఆలోచన విధానం ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. తనకు శ్రమ పెట్టినోళ్ళు, తనను చంపాలనుకున్నోళ్ళు, తనను అమ్మేసినోళ్ళు, లేకపోతే తన బ్రతుకంతా ఇంపార్టెంట్ లైఫ్ అంతా నాశనం చేసిన వాళ్ళను గురించి వారు తిరిగి తన దగ్గరకు వచ్చినప్పుడు శపించకుండా వారిని ఎలా అంటున్నాడంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా ప్రజలను బ్రతికించాలి. కరువు వచ్చింది, అందరూ ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. ఈ ప్రజలందరి ఆకలి తీర్చడానికి నన్ను మీ చేత శ్రమ పెట్టి దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చి అందరి ఆకలిని తీర్చడానికి కారకుడయ్యాడు. కాబట్టి అయ్యా, నాకు శ్రమ మీ వలన కలగలేదు, దేవుడే నన్ను ఈ స్థాయిలో ఉంచడానికి ఉద్దేశించి నన్ను ఇక్కడికి పంపించాడు. మనం పాజిటివ్గా అయినా ఆలోచించవచ్చు ఒక విషయాన్ని, నెగిటివ్ అయినా ఆలోచించచ్చు కదండి. క్రైస్తవ జీవితంలో పాజిటివ్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. శ్రమలో కూడా పాజిటివ్గా ఆలోచించగలగాలి. కష్టం ప్రాక్టీస్ చేయాలి. ఇబ్బందిలో కూడా పాజిటివ్గా థింక్ చేయగలగాలి. ఇరుకు, కరువు, ఖడ్గం వచ్చింది, అక్కడ కూడా పాజిటివ్నెస్ అంటే దీని వెనక కూడా దేవుని యొక్క ఉద్దేశం ఉందేమో. ఇది మంచి కుండ యొక్క లక్షణం. యోసేపు మంచి కుండ. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ట్రాన్స్ఫర్మేషన్, మార్పు. ప్రభు కోరుతున్న మార్పు మనలో ఉందా? 4 కుండలు, పచ్చికుండ ఇస్కరియోతు యోధ, ఓటికుండ గెహజీ, చిల్లుకుండ సౌలు, మంచుకుండ యోసేపు పర్ఫెక్ట్ మైండ్ కలిగిన వాడు, దేవుని ఎడల దృక్పథం కలిగిన వాడు, దేవుని ప్రేమించిన వాడు. అందుకే యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనక ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవునికి నీకు గ్యాప్ ఉందేమో, దేవునికి నీకు మధ్య ఎడబాటు ఉందేమో, దేవునికి నీకు కొంత ఎడబాటు వచ్చిందేమో ప్రభుని అడుగుదాం. తండ్రి, నీ ఎడబాటు నేను భరించలేను, నీ దూరాన్ని నేను సహించలేను, నీ ఔన్నత్యంలోనికి నన్ను తీసుకోండి, నీ ప్రేమలోనికి నన్ను తీసుకోండి, నీ సాహచర్యంలోనికి నన్ను తీసుకోండి, నీ కౌగిలిలోనికి నన్ను తీసుకోండి. దేవా, నన్ను అంటుకట్టబడే విధానంలోనికి తీసుకొని రండి. మంచి కుండవలే, యోగ్యకరమైన పాత్ర వలె నన్ను నింపండి, వాడుకోండి. నా బ్రతుకుని మీ చేతిలో పెడుతున్నానని మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఒకవేళ మనలో అసూయ ఉందేమో, మనలో ఆశలున్నాయేమో, మనలో భావోద్రేకాలు అదుపు తప్పుతున్నాయేమో, ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి యోగ్యకరమైన రీతిలో పరీక్షించుకొని ఆ రక్తమాంసములకు సాదృశ్యమైన బలను సమీపిద్దాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక.